మేడారం జనసంద్రమైంది. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు జరగనుంది. కోట్ల మంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారాలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమయ్యాయి. మేడారం మహాజాతర మొదటి రోజైన ఇవాళ కన్నెపల్లి జాబిల్లిగా భక్తులు కొలిచే సారాలమ్మ రానుంది. తొలుత మేడారం గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లిలోని సారాలమ్మ గుడిలో పూజారులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. అనంతరం చంపన్న వాగులో నుంచి గద్దెపైకి సారాలమ్మను తీసుకొచ్చి కొలువుదీరుస్తారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి ఆమె తండ్రి పగిడిద్దరాజును తీసుకుని ఇప్పటికే కాలినడకన మేడారానికి బయలుదేరారు. పూనుగొండ్ల నుంచి 65 కిలోమీటర్లు నడుచుకుంటూ పగిడిద్దరాజును మేడారం తీసుకొస్తున్నారు పూజారులు. ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకొస్తారు. ఈ ముగ్గురు గద్దెలపై కొలువుదీరుతారు. ఇవాళ సాయంత్రం అధికారిక లాంఛనాలతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్వాగతం పలుకుతారు.